హలో అండి, నేను మీ మాస్టర్ మైన్స్ మోహన్ని. ఈరోజు నాతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్ ఒక పేరు వందన. వందన వైజాగ్ దగ్గరలో ఉన్నటువంటి తగరపు వలస అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఒక కిరాణా కొట్టు, ఒక స్మాల్ కిరాణా షాప్. సో ఆ ఊరి నుంచి వచ్చి మాస్టర్ మైన్స్లో ఇప్పుడు ఏం చదువుతుంది ఎట్సెట్రా ఎట్సెట్రా అనే తెలుసుకుందాం. అండ్ బై ద బై ఎంఐ సిఏ జాయిన్ అయింది, చార్టర్డ్ అకౌంటెన్సీ జాయిన్ అయింది బై ఛాన్స్ కాదు, బై చాయిస్. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే తను ఇంటర్మీడియట్లో ఎంపీసీలో వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్. ఇంటర్మీడియట్ ఎంపీసీలో తనకు వచ్చినటువంటి మార్క్స్ 987 అవుట్ ఆఫ్ 1000. సో ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ద స్టేట్ టాపర్ ఇన్ ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ స్ట్రీమ్, అంటే ఎంపీసీలో స్టేట్ టాపర్ అయినా కూడా ఎందుకు సిఏ జాయిన్ అయింది, ఎవరు జాయిన్ చేశారు, ఎవరు మోటివేట్ చేశారు, ఎవరు వద్దన్నారు, ఇటువంటి చాలా మంచి మంచి విషయాలు త్వరగా తెలిసేసుకున్నాం. హలో వందనా. హలో సార్. అంతే, నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను 987 మార్క్స్ వందన అంటే. హలో వందన. హలో సార్. వందన, మీ పేరెంట్స్ గురించి చెప్పాలి, అలానే మీ స్కూలింగ్ గురించి, మీ కాలేజ్ గురించి కూడా చెప్పాలిరా. ఓకే, మా నాన్నగారు తాతాజీ, మాకు కిరాణా షాప్ ఉంది. అండ్ మా అమ్మ ధనలక్ష్మి, మా మమ్మీ హౌస్ వైఫ్. అండ్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. అండ్ విశేషం చెప్పలేదు నువ్వు వందన, తమ్ముడు నువ్వు ట్విన్స్ అవునా కదా? సరే చెప్పు. నీ స్కూలింగ్ అండ్ కాలేజ్ చెప్తున్నాను. నేను సన్ స్కూల్లో చదువుకున్నాను. అండ్ నా కాలేజ్ శశి జూనియర్ కాలేజ్లో జరిగింది. సన్ స్కూల్ ఎక్కడ నాన్న అది క్యాంపస్? భీమిలీ సార్. భీమిలీ సన్ స్కూల్లో చదువుకున్నావు? ఎస్ సార్. శశి జూనియర్ కాలేజ్ వచ్చేసి వేలివెన్నునా లేకపోతే వైజాగ్? వైజాగ్ శశి జూనియర్ కాలేజ్లో చదివావు? ఎస్ సార్. గ్రేట్ నాన్న. సో ఆ తర్వాత ఎందుకు నాన్న నువ్వు ఎంపీసీలో స్టేట్ టాపర్ అయ్యి కూడా సీఏ వైపుకొచ్చావు అమ్మా? ఎవరైనా మౌల్డ్ చేశారా, మోటివేట్ చేశారా ఏంటి? అవును సార్, నేను మా రిలేటివ్స్ని చూసి మోటివేట్ అయ్యాను. హీజ్ ఏ సీఏ. అండ్ సీఏ చేసిన తర్వాత కూడా మంచి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ సీఏ చేసిన తర్వాత బిజినెస్ ఫీల్డ్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. సో అందుకోసం సీఏ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రేట్ నాన్న. యాక్చువల్లీ ఇందాక వందనాతో నేను రికార్డింగ్ ముందు ప్రీ రికార్డింగ్ టాక్ అని ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు నేను తెలుసుకొని ఆశ్చర్యపోయాను. వందన ఒకవేళ సీఏ వద్దనుకుంటే, బట్ సీఏ వద్దనుకునే ఛాన్స్ లేదు. తను సీఏ బై ఛాన్స్ కాదు, బై చాయిస్ జాయిన్ అయింది. సీఏనే కావాలని జాయిన్ అయింది. సీఏ వద్దనుకుంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, ఒక మంచి ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ, డీమ్డ్ యూనివర్సిటీలో కానీ బీటెక్ చదువుకోవడానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందంటే, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు ఎంత ఖర్చు అవుతుందని చెప్పి 20 lakhs. నాకు తెలియదు, అది చాలా కాస్ట్లీ. అది నిజంగానే నాకు తెలియదు. హానెస్ట్లీ ఐఎమ్ అన్అవేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఎనీహో లెట్ మీ కంటిన్యూ. వేరే సీఏ అనేది ఒక డే స్కాలర్ అయితే అప్రాక్సిమేట్లీ 2 to 3 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. హాస్టల్ అనుకోండి ఇంకో 3 lakhs ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో నేను చెప్పేది మ్యాక్సిమం, మినిమం కాదు, మ్యాక్సిమం ఒక స్టూడెంట్కి ఖర్చు ఇది. సో వందన, నిన్ను మోటివేట్ చేసినటువంటి వారు చార్టర్డ్ అకౌంటెంట్ అన్నావు, రిలేషన్ ఏంటమ్మా? మా బావ సార్, అక్క హస్బెండ్. తను నీకు రికమెండ్ చేశాడు సీఏ జాయిన్ అమ్మని. ఎస్ సార్. ఎప్పుడు తెలిసిందిరా నాన్న నీకు సీఏ గురించి? 10th అయిపోగానే తెలిసిందా, సెకండ్ ఇయర్లో లేదా ఫస్ట్ ఇయర్లోనా? 10th అయిన తర్వాత తెలిసింది. మరి అలాంటప్పుడు 10th అయిపోగానే సీఏ జాయిన్ అవ్వచ్చు కదా. ఎందుకు ఎంపీసీ నుంచి ఇటువైపు రావటం వల్ల 9 months టైం పోయింది నీకు. నువ్వు 10th అయిపోగానే సీఏ జాయిన్ అయి ఉంటే May 2025లో ఎగ్జామ్ రాసేదాన్ని. ఇప్పుడు ఎంపీసీ అయిపోగానే రావటం వల్ల January 2026లో ఎగ్జామ్ రాస్తున్నావు. ఎందుకు అలా చేసావు? దగ్గరున్న కాలేజెస్లో ఎక్కడ కూడా ఎంఈసీ అలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఉండవు సార్. మా దగ్గర కాలేజెస్లో ఏ కాలేజ్ ప్రిఫర్ చేసిన టాప్ కాలేజ్ ఎంపీసీ, బైపీసీ మాత్రమే ఉంటాయి. అండర్స్టూడ్. సో మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి కాలేజీల్లో ఎంఈసీ లేదు, ఎంపీసీ ఉంది. ఎంపీసీ అయితే బాగుంటుంది కాబట్టి ఎంపీసీ జాయిన్ అవ్వం. అక్కడే ఎంఈసీ బాగుండి ఉంటే, మంచి కోర్స్ వాళ్ళు ఆఫర్ చేసి ఉంటే, మంచి కరికులం ఆఫర్ చేసి ఉంటే నువ్వు ఎంఈసీని జాయిన్ అవ్వు. ఐ అగ్రీ నన్ను. వందన నెక్స్ట్ క్వశ్చన్ అడిగామని నేను కొన్ని విషయాలు స్టూడెంట్స్కి చెప్పాలి. ప్రతి స్టూడెంట్ సీఏ లేదా సీఎంఏ రెండు చేయాలని లేదు. కొంతమంది స్టూడెంట్స్ సీఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ సీఎంఏ చేస్తారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ సీఏతో పాటు సీఎంఏ 2 కోర్సులు చేస్తారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ స్ట్రీమ్ అయినా సరే ఎంటర్ అయిపోగానే సీఏ అనేది 4 to 5 years, సీఎంఏ అనేది 3 to 4 years. అండ్ దయచేసి గమనించండి, ఇది ఐఐటి కంటే, మెడిసిన్ కంటే ఖచ్చితంగా ఈజీనే. అండ్ బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే ఖచ్చితంగా కష్టమే. అది తెలుసుకొనే అడ్మిషన్ తీసుకోండి. ఎందుకంటే జాయిన్ అవ్వడం చాలా ఈజీ. ఫీజు కడితే ఎక్కడైనా అడ్మిషన్ వచ్చింది. బట్ ఏ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలో మీకు తెలియచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకనే చాలా ఓపెన్గా ఏమి దాచిపెట్టకుండా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నా. ఇది కష్టమైన కోర్స్. కంపేర్ టు డిగ్రీ లేదా బీటెక్ కోర్సెస్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ కష్టమే. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, రీసెంట్గా June 7, 2025 సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ చరణ్జోత్ సింగ్ నందా గారు స్టూడెంట్స్ కాన్ఫరెన్స్లో చెప్పిన మాట ఏంటంటే, ఇండియాకి 2050కి 50 lakhs సీఏలు కావాలట. 50 లక్షల మంది సీఏలు కావాలి. అన్ఇమాజినబుల్. వెరాజ్ ఇప్పుడు ఎంతమంది సీఏలు ఉన్నారు? 5 లక్షల మంది కూడా లేదు, నాట్ ఈవెన్ 5 lakhs.
సో చాలా కొద్ది కోర్సులు అండి, డిమాండ్ ఎక్కువ ఉండే సప్లై ఉన్న కోర్స్ ఏంటి సిఏ. అందుకనే సిఏలో నిరుద్యోగం లేదు, అందుకనే సిఏకి రెసెషన్ అనే పేరుతో ఉద్యోగాలు పోవటం అనే సమస్య లేదు. వేరే చాలా కోర్సులు ఎలా ఉందో తెలుసు కదా మీకు, సప్లై ఇంత ఉంటుంది, డిమాండ్ ఇంతే ఉంటుంది. అంటే డిమాండ్ చాలా తక్కువ ఉన్న సప్లై ఎక్కువ మంది ఉంటుంది. సిఏలా కాదు, డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. కాబట్టి ఈ కోర్స్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వందన సిఏ జాయిన్ అవుతానంటే ఎంతమంది ఎంకరేజ్ చేశారు, ఎంతమంది నో అన్నారు? అవుట్ ఆఫ్ 10 7 members have encouraged me and కొంతమంది డిస్కరేజ్ చేశారు. సో 7 members సిఏ జాయిన్ అవ్వమని చెప్పారా? నేను ఎస్ సార్. గ్రేట్ వందన, యు ఆర్ వెరీ లక్కీ. చాలా చోట్ల సిఏ అంటే చాలా వద్దనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, జాయిన్ అమ్మని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వందన కేసు అలా కాదు, 7 out of 10 సిఏ జాయిన్ అమ్మన్నారంటే 3 out of 10 వద్దని చెప్పారట. అండ్ వందన సిఏ కాలేజెస్ ఏపీ తెలంగాణలో చాలా ఉన్నాయి, ఎందుకు వై ఓన్లీ మాస్టర్ మైన్స్, ఎందుకు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నావు? ఇక్కడ జాయిన్ అయితే ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు ప్రతిదీ వీళ్ళే చూసుకుంటారు. సో మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ బయట మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా ఇక్కడే లైక్ కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు ప్రతిదీ, ఎగ్జామ్స్ గురించి ప్రతిదీ, ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాం కదా చదివించడం కానీ, డిసిప్లిన్ కానీ, వర్క్ కానీ, అసైన్మెంట్స్ కానీ, అవునా కదా? నో సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నో సార్, అది మా కోసమే కదా. ఇప్పుడు ఇలా ఉంటేనే తర్వాత ఈజీగా మేము సక్సీడ్ అవ్వగలం. అబ్సల్యూట్లీ అండి. ఫీజు తీసుకొని ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా క్లాసులు చెప్పడం చాలా ఈజీ. ఫీజు తీసుకొని పనికొచ్చే ఎడ్యుకేషన్, స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్, డిసిప్లిన్ ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా కష్టం. మేము రెండో పని చేస్తున్నాం. ఎందుకంటే ఈ కోర్సు క్వాలిఫై అవ్వాలి అంటే మేము కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే తప్ప, మేము కొద్దిగా సిస్టమేటిక్గా ఉంటే తప్ప, కొంత రిజిడ్గా ఉంటే తప్ప రిజల్ట్ రానటువంటి కోర్స్ ఈ కోర్స్. అండ్ మాస్టర్ మైన్స్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? మంచి క్వశ్చన్. వందన ఆన్సర్ చెప్పి నేను ఒక 3-4 చిన్న ఆన్సర్స్ చెప్తాను. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 23 years కంప్లీట్ చేసి 24th year కూడా రన్ అవుతున్న ఒకే ఒక సిఏ కాలేజ్ మాస్టర్ మైన్స్. అండ్ మాస్టర్ మైన్స్కి సిఏ కోర్సులో, సిఎంఏ కోర్సులో ఎన్నో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. అవి చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. కేవలం మా కన్సిస్టెన్సీ, మా డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా పర్ఫార్మెన్స్, మా యొక్క డెడికేషన్, ఇవి చూసి మాత్రమే, మా యొక్క టీమ్ ఎఫర్ట్స్, ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫౌండేషన్ నుంచి ఫైనల్ దాకా చెప్తాం, అది మాకు పెద్ద ఎసెట్. ఫైనల్ కూడా చెప్పడం అంటే ఏంటో తెలుసా? ఫైనల్ కూడా చెప్పేటువంటి సంస్థల్లో ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అండ్ మర్చిపోవద్దు, మేము సిఏ ఫౌండేషన్ ఫుల్ డే క్లాసెస్ రన్ చేస్తాం. చాలా చోట్ల సిఏ ఫౌండేషన్ హాఫ్ డే క్లాసెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సిఏ ఫౌండేషన్ మేము 800 hours నుంచి 1000 hours మేము టీచ్ చేస్తాం. అదే మా యూనిక్ సెల్లింగ్ పాయింట్. మా అతి పెద్ద అసెట్ ఏంటంటే 800 నుంచి 1000 hours చాలా డీటెయిల్డ్గా చెప్తాం, చాలా ఎక్స్టెన్సివ్గా టీచ్ చేస్తాం. అవసరానికి మించి సిఏ ఫౌండేషన్ టీచ్ చేస్తామని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ సిఏ లేదా సిఎంఏ కోర్సులకి రావాలి, అది కూడా నేను చెప్పేసి మళ్ళీ ఓవర్ టు వందన. నెక్స్ట్ వందనకి ఛాన్స్ ఇస్తాను. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయండి. అండ్ వందన కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ కామెంట్స్ కూడా పెట్టండి. మీరు పెట్టే కామెంట్స్, మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అండ్ ఎందుకు సిఏ జాయిన్ అవ్వాలి, ఎంపీసీ, బైపీసీ పిల్లలు? నేనేం జాయిన్ అవ్వమని చెప్పట్లే. ఎంపీసీ బాగుంది, బైపీసీ మంచి కోర్సు, అదే కంటిన్యూ అవ్వండి. కానీ ఒకవేళ ఎంపీసీ, బైపీసీ రాసి ఐఐటి లేదా నీట్ లేదా ఎంసెట్ రాసిన తర్వాత మీకు మంచి ర్యాంక్ రాకపోయినా, మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోయినా, మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోయినా, లేదా డొనేషన్లు కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, లేదా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, ఇప్పుడు ఎంబీబీఎస్ ఉంది, ఇండియాలో సీట్ రాకపోతే అబ్రాడ్కి వెళ్తుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు నిరుత్సాహపడకుండా, సరెండర్ అయిపోకుండా సిచ్యువేషన్స్కి చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటి ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ని తీసుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. సో ఎంపీసీ మంచిదే, బైపీసీ మంచిదే, నీట్, ఐఐటి మంచిదే. ఆ మాటకు వస్తే మంచి చదువులు, చెడ్డ చదువులు అంటూ ఏం లేవు, అన్ని చదువులు కూడా మంచివి. వందన, నువ్వు చెప్పాలనుకుంది ఇంకేదైనా ఉంటే చెప్పేసి క్లోజ్ చేద్దాం. సిఏ జాయిన్ అయినప్పుడు ఇది కొంచెం కష్టమని చాలామంది చెప్పారు, కానీ మనం పర్సిస్టెంట్గా ఉండి ఎఫర్ట్స్ పెడితే ఇది ఖచ్చితంగా సాధ్యమే. ఐ విల్ డూ ఇట్ అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఆల్ ద బెస్ట్ వందన. ఇప్పుడు ఉన్నటువంటి జోష్ ఏదైతే ఉందో, ఎఫర్ట్స్ ఏదైతే ఉందో, సిన్సియారిటీ ఏదైతే ఉందో, డెడికేషన్ ఫైనల్ దాకా కంటిన్యూ చేయి. వెరీ ఫస్ట్ అటెంప్ట్ నువ్వు సిఏ కూడా కంప్లీట్ చేస్తావు. గాడ్ బ్లెస్ యు నాన్న. మీ అమ్మ నాన్న అడిగాను చెప్పు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.